వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నటుడిగా అగ్రస్థానంలో నిలిచిన దళపతి జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వెంటనే తమిళనాడు రాజకీయ సమీకరణాలను కుదిపేశారు. ఆయన స్థాపించిన తమిళగా వెట్రి కళగం తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే అద్భుత ప్రదర్శన కనబర్చి 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్కి కేవలం కొద్ది దూరంలో ఆగిపోవడంతో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ పరిస్థితి నెలకొంది. దీంతో తమిళనాడు రాజకీయ భవిష్యత్తు ఉత్కంఠభరితంగా మారింది. ఈ రాజకీయ అనిశ్చితి మధ్య ప్రభుత్వం ఏర్పాటు దిశగా విజయ్ చురుగ్గా అడుగులేస్తున్నారు. అతిపెద్ద పార్టీగా అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమకి అవకాశం ఇవ్వాలని కోరుతూ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్కి లేఖ రాశారు. 2 వారాల్లో అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటామన్న లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఈ చర్యతో ప్రస్తుతం రాజకీయపు వేడి మరింతగా పెరిగింది. తాజాగా వచ్చినటువంటి ఫలితాలందరికీ తెలిసిందే. డిఎంకే పార్టీ 59 స్థానాలతో 2వ స్థానంలో ఉండగా ఏడీఎంకే పార్టీ 47 స్థానాలతో 3వ స్థానానికి పరిమితమైంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్ని శాసించిన ఈ 2 పార్టీలకి ఇదొక పెద్ద షాక్గా మారింది. ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్న, ఎవరితో కలుస్తారు? ఏఐఏడీఎంకే విజయ్కు మద్దతు ఇస్తుందా, లేదంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలాగే ఇతర చిన్న పార్టీలు స్వతంత్రులు కలిసి టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అనే దాని మీదే ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంతో ఇప్పటికే విజయ్తో సంప్రదింపులు ప్రారంభించింది అని రాహుల్ గాంధీ కూడా ఆయనతో మాట్లాడినట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. నిన్న ఆయన తండ్రి చంద్రశేఖర్ గారు ఓపెన్గా ఏఎన్ఏ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని మేము ఆహ్వానిస్తున్నాము అని చెప్పారు. ప్రభుత్వంలో ఏర్పాట్లో భాగం కండి, ఖచ్చితంగా మీకు అధికారం మేము ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం కార్తీ చిదంబరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అదేదో విజయ్ మా దగ్గరికి వచ్చి కలిసి పొత్తు గురించి మాట్లాడమనండి, అంతే తప్ప ప్రకటనలు కాదు. పొత్తు కావాలి అంటే, అధికారం కావాలి అనుకుంటే విజయ్ మా దగ్గరికి వచ్చి మాతో ఈ మాట చెప్పాలి అంటూ కాస్త అహంకారపూరితంగానే మాట్లాడినటువంటి మాట కూడా బయటకు వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ విజయ్ తన పార్టీ కార్యాలయంలో గెలిచిన అభ్యర్థులతో సమావేశం అయ్యారు. మరి తదుపరి వ్యూహం, పొత్తులు వీటి మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. గవర్నర్ నిర్ణయం, కూటమి చర్చల ఫలితాల మీద ఆధారపడి తమిళనాడు రాజకీయ దిశ నిర్దేశించబడబోతోంది. మొత్తానికి డిఎంకే, ఏఐఏడీఎంకే ద్విముఖ రాజకీయాలకి విజయ్ పార్టీ 3వ శక్తిగా బలంగా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆయన ముందున్న అసలు సవాలు ఈ సంఖ్యలని అధికారికంగా మార్చడం. మరి కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు, పిఎంకే ఒక 5 సీట్లు ఉన్నాయి. 10 సీట్లని కలుపుకొని ముందుకు వెళ్తారా, లేదు ఏఐడిఎంకే మద్దతిస్తే ఏఐడిఎంకే తోటి ముందుకు వెళ్తారా? ఈ 2 పాసిబిలిటీస్ మాత్రం కనిపిస్తున్నాయి. కానీ ఏఐడిఎంకేతో కానీ డిఎంకేతో కానీ పొత్తు ఉండదు అని విజయ్ ముందు నుంచే చెప్తూ వచ్చారు. సో ఏఐడిఎంకే రావడం అనేది కాస్త కష్టంగానే అనిపించవచ్చు. బట్ పిఎంకే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ సైడ్ నుంచేమో విజయ్ మాత్రమే వచ్చి అధికారికంగా వాళ్ళని కలిసి పొత్తు గురించి వాళ్ళని అభ్యర్థించాలిట. అది ఒక పాయింట్. అండ్ సెకండ్ థింగ్, ఇంకా పిఎంకే ఇప్పటివరకు వారికి సంబంధించి ఎటువంటి న్యూస్ అయితే రాలేదు, పొత్తు పెట్టుకుంటున్నారా లేదా అని. అలాగే ఇండిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా చర్చలు ఎవరితోటి వెళ్ళాలి ఏంటి అనేది తెలియదు. బికాజ్ ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆ సంఖ్య లేకపోవడం, కేవలం విజయ్కి మాత్రమే 108 సీట్ల భారీ మ్యాండేట్ అనేది తమిళనాడులో ఉండడం. సో ఇప్పుడు హంగ్ అసెంబ్లీకి ఎవరు వస్తారు? అలాగే ఒకవేళ కాంగ్రెస్ కానీ పొత్తుకు ఒప్పుకుంటే వాళ్ళ డిమాండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి వేచి చూడాల్సిందే. సో ప్రస్తుతం గవర్నర్కి లేఖ రాశారు. అధికారికంగా ఒకవేళ గవర్నర్ ఆమోదించి 2 వారాల సమయం ఇచ్చిన తర్వాత బలం నిరూపించుకోగలిగితే గవర్నమెంట్ కొనసాగుతుంది, లేదంటే మళ్ళీ హంగ్ అసెంబ్లీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయినా అప్పుడు కూడా ఏఐడిఎంకే తోటి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం తమిళనాడు రాజకీయం ఏ విధంగా మారుతుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.